ఓం నమో నారాయణ. నమస్కారం. సో మీ అందరికి తెలుసు, సమ్మర్ ఇస్ అరౌండ్ ద కార్నర్. ఆల్రెడీ మనకి న్యూస్ లో, మీడియా ఛానల్స్ లో, సోషల్ మీడియాలో ఆల్రెడీ మనందరికి తెలియజేస్తున్నది ఏంటంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ అని. మన రాష్ట్రం మొత్తం విపరీతంగా సమ్మర్ ఉంటుంది, హీట్ ఉంటుంది. అది ఆల్రెడీ మీరందరూ ఆ క్లైమాటిక్ చేంజ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మనము ఒక కంఫర్టబుల్ ఇంట్లో ఉంటూ ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్ నీళ్లు అన్ని సౌకర్యాలతో కూడా ఆల్రెడీ మనము చాలా హీట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, దాహం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు మన పెట్స్ ని మనము కూల్ గా ఒక మంచి సేఫ్ ఎన్వైరన్మెంట్ లో పెట్టుకుంటున్నాం. దే ఆర్ కంఫర్టబుల్. వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎవ్రీథింగ్, cool air, fresh food, water and a very comfortable atmosphere. కానీ పాపం మన వీధిలో విపరీతమైన డాగ్స్ కానివ్వండి, క్యాట్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, లేకపోతే కౌస్ కానివ్వండి, చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీగా మనం భావించాలి. ఎందుకంటే when you love your pet, you have to love other animals around you in your community. సో ఈ సమ్మర్ మనందరము ఐక్యమతంగా ఒక చిన్న అడుగేద్దాం ముందు. మన సరౌండింగ్స్ లో మన పిట్టలకి, చుట్టుపక్కల ఉన్న క్యాట్స్ కి, డాగ్స్ కి, వేరే వేరే జంతు జీవాలకి ఫ్రెష్ వాటర్ ప్రొవైడ్ చేద్దాం. చాలా మంది అనుకుంటారు చాలా డిఫికల్ట్ టాస్క్ అని. అలాంటిది ఏమీ లేదు. మేము ట్రూ ఛానల్ వైపు నుంచి, ట్రూ వాళ్ళ టీమ్మేట్స్ వైపు నుంచి మేమందరం ఫ్రీగా వాటర్ బౌల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో సింపుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో బర్డ్స్ కి, యానిమల్స్ కి వాటర్ బౌల్స్ ప్రొవైడ్ చేసి డైలీ, అంటే మీరు మీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఊరికే అలా బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఎక్స్ట్రా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. సింపుల్ గా వాటర్ బాటిల్ డైలీ రిఫిల్ చేసేసేయండి వాటి కోసం. సో one small step goes a long way in keeping our community animals hydrated, free from heat stroke and other diseases this summer. So తప్పకుండా మీరందరూ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తారు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హంబుల్ గా. ఇదే కాకుండా ఈ ఛానల్ ద్వారా మనం చాలా చాలా తెలుసుకోవచ్చు. We are going to come forward and teach you basic first aid. అంటే మీ ఇంట్లో పెట్స్ కాకుండా